హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. నేను మీ లిఖిత మురళి. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ ని చూద్దాం. నిన్నటి నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. సూచీలు రికార్డు స్థాయిలో పెరగడమే ఇందుకు కారణం. ఇదే ట్రెండ్ ని ఇవాళ కూడా కొనసాగిస్తున్నాయి. ఈ రోజు గురువారం 4 ఇండెక్స్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నిఫ్టీ అత్యుత్తమ పనితీరును కనబరుస్తోంది. ఇక మరిన్ని వివరాలు చూద్దాం. సెన్సెక్స్ 135 పాయింట్లకు పైగా వృద్ధి చెంది 85,745.10 వద్ద మొదలుపెట్టింది. నిఫ్టీ 56 పాయింట్లు రైజ్ అయి 26,261.30 పాయింట్లతో ఓపెన్ అయింది. హై లెవెల్ కి చేరుకోవడానికి 16 పాయింట్ల దూరంలో మాత్రమే ఉంది. నిఫ్టీ బ్యాంక్ 77 పాయింట్లకు పైగా ప్లస్ అయి 59,605.30 వద్ద స్టార్ట్ అయింది. తద్వారా సరికొత్త శిఖరానికి చేరుకుంది. నిఫ్టీ మిడ్ క్యాప్ 155 పాయింట్లకు పైగా గెయిన్ అయి 61,216.80తో శ్రీకారం చుట్టింది. నిఫ్టీలో హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ, ఏషియన్ పెయింట్ షేర్లు భారీగా ప్రాఫిట్స్ పొందాయి. సెన్సెక్స్ లో వోల్పూల్ కంపెనీ స్టాక్స్ నష్టాలను చవిచూశాయి. రూపాయి విలువ 6 పైసలు బలపడింది. బుధవారం 89.27 వద్ద క్లోజ్ అవగా నేడు 89.21 వద్ద ఉంది. ఏపీలోని విశాఖపట్నం అతి త్వరలో డేటా సెంటర్ల హబ్ గా డెవలప్ కానుంది. ఇప్పటికే ఇక్కడ 1.33 లక్షల కోట్లతో 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కూడా డిజిటల్ కనెక్షన్స్ కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ వివరాలను మంత్రి లోకేష్ వెల్లడించారు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. రిలయన్స్ ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్ సామర్థ్యం 1000 మెగావాట్లు. ఇది విశాఖలోని 400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు 98,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్ 2030 నాటికి అందుబాటులోకి రానుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో రిలయన్స్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి ఈ ప్రతిపాదనపై చర్చలు జరిపారు. డేటా సెంటర్ ఏర్పాటుకు కావలసిన భూములు, ఇతర అంశాలపై చర్చలు ముగియడంతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాటు బ్రూక్ఫీల్డ్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ 1.10 లక్షల కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మరో కంపెనీ సిఫీ టెక్నాలజీస్ 16,000 కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు భూమి పూజ నిర్వహించింది. జాతీయ హరిత ఆర్థిక సదస్సులో నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ పాల్గొని ప్రసంగించారు. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ CEW నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పలు విలువైన అంశాలను వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2030 నాటికి కేజీ హరిత హైడ్రోజన్ ను $1కే ఉత్పత్తి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రపంచంలోనే అతి తక్కువ రేటుకి గ్రీన్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేసే దేశంగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. చౌక హరిత హైడ్రోజన్ వల్ల స్టీల్, ఫెర్టిలైజర్స్, మొబిలిటీ, హెవీ ట్రాన్స్పోర్ట్ రంగాల స్వరూప స్వభావాలు మారిపోతాయి. $1కే 1 కేజీ గ్రీన్ హైడ్రోజన్ ని ఉత్పత్తి చేయగలిగితే ఇండియా గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ పవర్ హౌస్ గా ఎదుగుతుంది. దాదాపు 5 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. $4 ట్రిలియన్ పెట్టుబడులు సమకూరుతాయి. 2047 నాటికి మార్కెట్ విలువ $1.4 ట్రిలియన్ చేరుతుంది. ఇదే జరిగితే 1991 ఆర్థిక సంస్కరణల తరువాత ఇండియా సాధించిన అతిపెద్ద అభివృద్ధి అవకాశంగా ఇది నిలిచిపోతుంది. సెంట్రల్ యూరప్ దేశమైన స్లోవేనియా, ఇండియా మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారంపై ఏర్పాటైన జాయింట్ కమిటీ 10వ విడత చర్చలు నిన్న బుధవారం జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్యం, ఇరు దేశాల మధ్య నూతన రంగాల్లో పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే ఈ సమావేశంలో 2 దేశాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత పెంచుకునే చర్యలపై ఇరుపక్షాలు చర్చించాయి. ప్రపంచ దేశీయ ఆర్థిక దృక్పథంపై అభిప్రాయాలను పంచుకున్నాయి. వ్యవసాయం, రసాయనాలు, మందులు, ఆరోగ్యం, రవాణా, ఇంధనం, పర్యాటకం, MSMEలు, ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యం వంటి రంగాల్లో సహకారంపై సమీక్ష జరిపాయి. ఇటీవలి కాలంలో స్లోవేనియాతో ఇండియా ద్వైపాక్షిక వాణిజ్యం స్థిరమైన వృద్ధిని కనబరిచింది. ఇది భాగస్వామ్యం బలపడటాన్ని ప్రతిబింబిస్తోందని ఇండియా పేర్కొంది. మధ్య ఐరోపాలో స్లోవేనియా భౌగోళిక ప్రయోజనం, ఈ ప్రాంతంలో ఇండియా విస్తరిస్తున్న పరిధి భవిష్యత్ ఆర్థిక సహకారానికి, ముఖ్యంగా కనెక్టివిటీ, ఆవిష్కరణ, సాంకేతికత ఆధారిత రంగాల్లో కీలకమని ఇరు దేశాలు గుర్తించాయి. సమతుల్య భారతదేశం EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలని ఆశాభావం వ్యక్తం చేశాయి. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.